మున్సిపల్ మా ప్రశాంత్ అన్న చేసిండు, తుడుచుకున్న బాధ. మా ప్రశాంత్ అన్న మున్సిపల్ చేసిండు, చేయలే మున్సిపల్ చేయమని చెప్పి నేను ప్రశాంత్ అన్న అడుగు, ఈయననే అధ్యక్షుడు, మాకు మున్సిపల్ కావాలంటే కయ్యు పుయ్య అన్నాడు. పాపులేషన్ ఎంత ఉన్నది, ఎట్లా అవుతుంది అని బట్టి కావాలా, నువ్వు ఉన్నప్పుడు కాకుండా నీకెప్పుడు అవుతుంది, ఓట్లన్నీ నీకేసినాం. అరే అది కావాలంటే మరి తెలుసుకో, మున్సిపల్ ఉంటే మంచిదే, గ్రామ పంచాయతీ ఉంటే మంచిగా అంటే ఆరుమూరుగో మెట్టిపెళ్ళిగో అని సజెషన్ ఇచ్చిండు ప్రశాంత్ రెడ్డి. ఈ మాట సహజూటంలో ప్రశాంత్ రెడ్డి అంటూ రామన్న సజెషన్ ఇచ్చి మున్సిపల్ చేయని కారణం మేము ఇద్దరం. ప్రశాంత్ అన్నకు అంతే, తన ఏమైనా సర్పంచ్ గెలిచింది చేసింది, ఏదో అలా బాపుకున్నాను వచ్చిండు, కేసీఆర్ ఉన్నానా ఎక్కసారి హై లెవెల్ పోయింది, తనకేం తెలిసి పిందిస్తాయి. మేము చెప్పినాము అంటే అప్పుడు మా విలువ మీకు గనవల్లే, అది సహజూటను ప్రశాంత్ రెడ్డిని అడుగు తెలుస్తుంది. దాని తర్వాత గంజాయి మీద సవాల్ వేసి నరసింహస్వామి మీద అంతెందుకే గమన పెట్టించి ఇది బెండోరకు ఎట్లొస్తున్నది వాళ్ళ ద్వారా వచ్చిందో సుఖ నాకు తెలుసు, సాయిబాబా కూడా ఇంకా ఏం జరుగుతున్నదో నాకు తెలుసు, ఇవన్నీ నాకు స్థావరాలు తెలుసు. త్వరలో సిబి గారికి లెటర్ ఇచ్చి నీకు పెడతా, ఏ ప్రమాణం అవసరం లేదు. గంజాయి కేసులు సునీల్ అంటే కాన్స్టిట్యున్సీలా ఎన్ని వేయించిండు ఆ బాధ్యత మీదే, విత్ ఎఫ్ఐఆర్లతో సాధన పత్రికా సోదరులకు పెడతా. ఆ పాప మీ సునీల్ రెడ్డి మీ ప్రశాంత్ రెడ్డిదే అని చెప్పేసి చెప్తున్నా, మీ అజయ్ రెడ్డిదే. ఈ పాపం కలకల కలిగి నాశనం అవుతాడు. ఒక ఎంప్లాయీ అజయ్ రెడ్డి ఇలా అది హోటల్ ఉంటుంది హైదరాబాద్, ఏం హోటల్ పేరు మాల్గుడి హోటల్ పెట్టిండు ఎంప్లాయీ చేసుకుంటా, మళ్ళా మాల్గుడి కన్స్ట్రక్షన్ మళ్ళా ఛార్జ్ చేసిండు. గవర్నమెంట్ నుంచి జీతం తీసుకోవాలా చేయాలా. ఇంకొక తమ్ముడికి బట్టపూర్ గ్రామంలో మొత్తం దోషపడేసిండు. ఇవి మీ శ్రావణ్ రెడ్డి ఇవాళ ఆయన సుఖం మీ చుట్టమే కదా, ఈయనే మన భీమగల్ సూపరింటెండెంట్గా ప్రమోషన్ మీద వచ్చి నెలకొక రోజు సంతకం వచ్చి జీతం తీసుకుంటూ ఇలా ఆయన సొంత వ్యాపారాలు చేసుకుంటారు. ఈ రకంగా ఇలా ప్రభుత్వం నుంచి ఇలా ఎంత కావాలంత దోసుకున్న చరిత్ర అజయ్ రెడ్డిది, శ్రావణ్ రెడ్డిది, ప్రశాంత్ రెడ్డిది అని చెప్పేసి సభాముఖంగా మీకు చెప్తున్నా. ఇంకోటి మా సునీల మీద అక్రమ ఉష్క రవాణా చేస్తున్నాడని, ఆయనకు పైసలు ఇస్తున్నారని ఇలా విచ్చలవిడిగా మీరు మాట్లాడుతున్నారు మీ సోషల్ మీడియా. అదంతా తప్పు, తెలుసుకోండి. మీకు ఏది సాతగాక ఓన్లీ సునీలన్ననే ప్రత్యక్షంగా ఆయన మీద బురద అల్లాలని చేస్తుర్రు. మీ పత్రికా సోదరుల ముఖం చెప్తున్న భీమ్గల్ ఉసుకే పాయింట్ వీడిసి చేసుకుంటావా లేదా అది మీకే తెలుసు, భీమ్గల్ ప్రజలకు తెలుసు. బడా భీమ్గల్ ఉసుకేనే చేసుకుంటారు. దీనికి సునీల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి తస్మా జాగ్రత్త. ఇంకా ప్రశాంత్ రెడ్డి ఎలక్షన్లో అఫిడవిట్లా ఎన్ని కోట్లు ఉన్నాయని అఫిడవిట్ చేసిండు, ఇలా ఎన్ని కోట్ల ఆస్తులు కమాంచిండు, అక్రమ ఆస్తులు, అవన్నీ చిట్టా వచ్చింది. ఇంకా మళ్ళీ ఒక 10 రోజులు ఇప్పుడు నాకు కులాల పనులు ఉన్నాయి, కులాల పనులు అయినాక మొత్తం ఇంగ్లీష్లో వచ్చినాయి, నేను తెలుగులో మొత్తం ఆ ఊర్ల పేరు సాపరత్తలేదు నాకు, అనువాదం నేను చేసుకుని ఎలక్షన్కి ముందుట ఆయన పరిస్థితి ఎన్ని కోట్లకు ఉండే, ఎలక్షన్లో అఫిడవిట్లో ఏమి ఇచ్చిండు, తర్వాత ఇలా మంత్రి అయిన తర్వాత భగీరథ వైస్ చైర్మన్ అయినాక ఎంత ఆస్తులు కూడబెట్టిండు, ఇవి ఎట్లా వచ్చినాయి, ఐటీ ఎంత అప్లై చేసిండు అనేది శ్లోకంగా ఎపిసోడ్ ఉంటుంది. తర్వాత రామన్న చెప్పిండు బ్రిడ్జిలు ఫాస్ట్ కట్టిండు రేల్పూరి అని చెప్పిండు. 2 సార్లు ఎమ్మెల్యే రోడ్డు రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత అది కట్టిండు. కానీ గతంలోనే మైపాల్ రెడ్డి ఒకటేసారి ఎమ్మెల్యే బడా భీమ్గల్ బ్రిడ్జి, గడుపుడ బ్రిడ్జి కట్టిండు ఒకటేసారి. అటవీ శాఖ మంత్రి ఇలా రోడ్డు భవనాల శాఖ 2 కట్టుకున్నాడు. వాళ్ళు అది గొప్పతనమా? అయినా పని అది చేయాలా, పక్క వేసిండు. హరీష్ రావు, కేసీఆర్ ఎన్ని వేసుకున్నారు, దాని లెక్క మీకు 0 పాల్కొండ, దీనికెళ్ళి లెక్క వేసిన అని చెప్తున్నారు. వాళ్ళు వేసుకున్న పనులల్లా, ఆ 2 కాన్స్టిట్యున్సీలు చేసిన పనులల్లా మన కాన్స్టిట్యున్సీలో జరిగే పని 0. ఈ 25 కోట్లకే మనం ప్రశాంత్ రెడ్డి హీరో అనుకుంటున్నాం. 1000 కోట్లతో పని చేసుకున్నారు హరీష్ రావు సిరిసిల్ల అలా కాన్స్టిట్యున్సీలో. ఇలా మన 0 25 కోట్లకే 3 సార్లు అదే పడవాడుతుంది కిందికి ఎత్తిపిద్దాం అదే మాదే. అందరికీ నమస్కారం. పత్రికా సోదరులకు మరొకసారి నమస్కారం.